వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో మన చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ మౌల్స్. అందుకోసం నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఈ కప్తో 2 కప్ వాటర్, 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసి మరిగించుకోవాలి. అందులోకి అదే కప్పుతో 1 కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ని మరిగించుకోవాలి. అప్పుడు షుగర్ సిరప్ వాటర్లో మొత్తం కలిసిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఒక్కొక్క కప్పు మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా స్టవ్ పై పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి. వీటిని వాటర్, మిల్క్, అలాగే షుగర్ ఇవి మొత్తం కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ మౌల్స్ కోసం కోకో పౌడర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అందులోకి కొన్ని మిల్క్ వేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కోకో పౌడర్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలి. ఈ కోకో పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మెల్లిగా మరగనివ్వాలి. ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు మనకు ఇది కొంచెం తిక్కుగా అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అది రెడీ అయిపోయింది. తర్వాత చాక్లెట్ మౌల్స్ తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత అందులోకి 1 స్పూన్తో ఈ విధంగా అన్నిటిలో మనం రెడీ చేసుకున్న వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. చాక్లెట్ మౌల్స్లోకి ఈ విధంగా బ్యాటరీ మొత్తం కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇంకో మౌల్ ఉంటే కూడా, చాక్లెట్ మౌల్స్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి అందులో వేసాను. ఇంకా నాకు ఇంకొక చాక్లెట్ మౌల్స్ నిండుతుంది. దీన్ని ఇప్పుడు ఒక 8 అవర్స్ లేదా 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు ఎలా వచ్చాయో చూద్దాం. ఈ విధంగా దాంట్లో నుంచి ఇలా చాక్లెట్ మౌల్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అన్నిటినీ తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాక్లెట్ మౌల్స్ మనం బయట కొనడానికంటే ఎంత బాగున్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.